దొర్లి అని చెప్పి వచ్చి సారీ చెప్పాడు హ్మ్. శివాజీ గారు. హ్మ్. అంటే అసలు అనవసరంగా టాపిక్ చిలికి చిలికి గాలివానలాగా అయ్యి దాదాపుగా ఒక 20 రోజులుగా నడుస్తుంది. కొంతమంది ఆడోళ్ళు ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు, స్టేజ్‌ల మీదకొచ్చి మాట్లాడుతున్నారు. కొంతమంది మగోళ్ళు కూడా మాట్లాడుతున్నారు. చివరికి అది ఏమైపోయిందంటే ఎవరెవరికి సంబంధం లేని వ్యక్తులందరూ వచ్చి డిబేట్లు చేసేసి పెద్ద పెద్దగా అయిపోతుందది. ఇది ఎక్కడి వరకు స్టాప్ అవుద్దంటారు మీరు? అంటే మీరు ఆలోచించే ఒక పాయింట్ ఉంటది కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ దీని గురించి మాట్లాడేశాను నేను. హ్మ్. దీన్ని ఇంకా కంటిన్యూ చేసే ఆలోచన అయితే లేదు. ఎందుకు లేదో చెప్తా. హ్మ్. ఆహ్, ఏమైపోయిందంటే ఒక ఫేమస్ సేయింగ్ ఉంది ఇంగ్లీష్‌లో. ఇట్ ఈస్ నాట్ వాట్ యూ సే ఈజ్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ హౌ యూ సే ఈజ్ ఇంపార్టెంట్. ఆ! సో ఎంతసేపు నా ఉద్దేశం ఏంటి అన్నది మొదలుపెడుతున్నావు. ఇప్పుడు కరెక్ట్‌గా 2 నిమిషాల క్రితం నువ్వు మాట్లాడుతూ ఆడవాళ్ళందరూ ఇలా మళ్ళీ ఆడవాళ్ళంటే ప్రాబ్లమ్ ఏమో అంటే ఇంత అలర్ట్ ఎందుకు అవుతున్నావు అంటే నువ్వు ఏం మాట్లాడినా తప్పులంచడానికి జనం రెడీ అయిపోయారు. కరెక్ట్. ఎందుకంటే వాడు ఒక వాల్యూమ్ క్రియేట్ చేయాలి. ఇక్కడ మనకి ఇది ఎక్కడ కనిపిస్తుందంటే కొంచెం మందు పార్టీల్లో అట్లా కనిపిస్తుంది. ఏంటంటే ఒక 10 మంది గ్యాదర్ అయిన తర్వాత ఒక 10 మందిలో 5 కంప్లీట్ నార్మల్ అయిపోయి కామ్‌గా సూపర్‌గా కూర్చుంటారు. హ్మ్. ఒక 5 మాట్లాడుతూ ఉంటారు. ఒక గంట తర్వాత వీళ్ళకి ఏమనిపిస్తుందంటే కామ్‌గా ఉన్నోళ్ళకి మనం కామ్‌గా ఉన్నాము. అసలు మనం ఈ గ్రూప్‌లో లేని ఫీలింగ్ వస్తుందని మధ్యలో ఇది కరెక్ట్ కాదు గురు అని లేస్తాడు ఒకడు. హ్మ్. కరెక్ట్ కాదని వాడు ఒపీనియన్ చెప్తున్నాడు. మనం అలా విని ఊరుకోం. ఏంట్రా కరెక్ట్ కాదు ఇప్పుడు సైలెంట్‌గా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటే వితండంగా ఏదో తీసుకొస్తాడు. దానికి రియాక్ట్ అయిపోతాం. ఆ రియాక్ట్ అయ్యి పెంట అవుద్ది. దాన్నే మందు సిట్టింగ్ అంటాం. మందు సిట్టింగ్. అంటే మందులో కొట్టుకుంటున్నారు వీళ్ళు అనుకుంటాం తప్ప యాక్చువల్‌గా ఏంటంటే మందులో ఉన్నప్పుడు చేసే తప్పే మందు కొట్టకుండా చేసిన తప్పు ఒకటే. ఏంటంటే ప్రతి దాన్ని లాగడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్చువల్‌గా దీని గురించి ఏమాత్రం మాట్లాడకూడదు అనుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే దీనివల్ల ఏమీ జరగదు. హ్మ్. మన చర్చల వల్ల ఏమీ జరగదు. కరెక్ట్. ఎందుకంటే డ్రెస్సుల వల్ల పొట్టి డ్రెస్సులు లేకపోతే సెక్సీ డ్రెస్సులు వేసుకోవడం వల్ల ఆడపిల్లల మీద రేప్ జరుగుతున్నాయా? అది కాదు ఇక్కడ. కాదు. రేప్ జరుగుతున్న వాళ్ళ గురించి కాసేపు మాట్లాడదాం. ఆ! రేప్స్ జరుగుతున్న వాళ్ళకి ఏం జరుగుతుంది? హ్మ్. న్యాయం జరుగుతుందా? లేదు. చచ్చిపోతే క్యాండిల్స్ పట్టుకు తిరుగుతున్నాం. అవును. చచ్చిపోతే కోర్టుల చుట్టూ మన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లు పెడతాం. ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్ పిక్చర్‌ల కింద ఆ పిల్లల ఫోటోలు పెడతాం. బ్లాక్ బ్లాక్ బ్యాడ్జ్‌లు పెడుతున్నాం. డార్క్ అది ప్రొఫైల్ పిక్చర్ పెడుతున్నాం. అయిపోతుంది. కొంతమంది వాయిస్ ఉన్నోళ్ళు, కొంతమంది నాయిస్ చేయగలిగేవాళ్ళు. వాయిస్‌లు, నాయిస్‌లు కలిసి కొంత టైమ్ పాస్ చేస్తున్నాయి. దీంట్లో విక్టిమ్స్‌కి మనం సాయం చేయలేకపోతున్నాం. ఏ హెల్ప్ జరగట్లేదు అన్నప్పుడు ఎందుకు మాట్లాడుకోవాలి? ఇందాక నేను కూడా మన టికెట్స్, పాప్‌కార్న్, పైరసీ ఇష్యూ గురించి మొదలుపెట్టాను గానీ మధ్యలో ఎందుకు ఇది మాట్లాడుతున్నాం? ఇప్పుడు వి ఆర్ జస్ట్ ఇన్వైటింగ్ సమ్ రైవల్రీ. యాహ్! అక్కడ కూర్చున్నాడు ఎవడో, "ఏయ్! నువ్వు సినిమావుడివిరా, నువ్వు అలాగే చెప్తావురా, నీకు సినిమా టికెట్లు పెరగకపోతే నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయిరా, నువ్వు హీరోని సపోర్ట్" ఒకడంటాడు. రెండోవాడు నువ్వెవడురా పాప్‌కార్న్ తినొద్దని చెప్పడానికి? నా పిల్లలు అడిగితే పాప్‌కార్న్ ఇవ్వకూడదా? ₹50 దాన్ని 250కి అమ్మడం ఏంట్రా అంటాడు ఒకడు. ఇవన్నీ కాదు నా పైరసీ ఎంకరేజ్ చేసే ఫ్రెండ్స్ ఉన్నాడు. ఆడు ఐబొమ్మ ఆడిని సపోర్ట్ చేస్తాను. నేనేమంటానంటే దేవుళ్ళ విషయంలోనే దేవుళ్ళకే హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు అన్నవాడే మనిషిని సృష్టించాడు అనుకుందాం. కాసేపు రిలీజన్ నమ్ముతాం. కరెక్ట్. దేవుడు అన్నవాడే సకల జీవులు చరాచర జీవులు అన్నిటికీ మూల కారకుడు దేవుడే సృష్టించాడు. ఆ దేవుడే నేను ఇది అని అందరిని కన్విన్స్ చేయలేపాడు. నేను రాముడని కన్విన్స్ చేయలేపాడు. నేను ఓన్లీ అల్లాను లేకపోతే ఓన్లీ యేసు ప్రభువును అని చెప్పలేకపోయాడు. అక్కడ కొన్ని పేర్లు ఆలు పెట్టుకున్నారు. ఆ! అంటే ఒకటే దేవుడు అయ్యి ఉంటే. దేవుడికే 100% కన్విన్స్ చేయడం చేతకాలేదు మనమంతా. దేవుడికి నిజంగా అంత పొటెన్షియల్ ఉండి దేవుడు నిజంగా అంత ఇంకా సృష్టికర్త కదా! అవును. సృష్టికర్తకు నిజంగా ఈ పాటి వాగ్దాటి ఉండదా? హ్మ్. ఎందుకుండదు? ఇంతకీ 1000 రెట్లు ఎక్కువ ఉండాలి కదా! అవునండి. ఆ 1000 రెట్లు ఎక్కువ ఉన్న దేవుడే అంటే ఇంతమందిని కన్విన్స్ చేయలేకపోతే చేసుంటే ఇన్ని మతాలు ఉండేవి కాదు. దేవుడు వల్ల అవ్వంది మన వల్ల ఎక్కడవుతుంది? ఒకటి. రెండోదేంటి ఊరికే ఉండలేరు ఎవరు. నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఆ రోజు పలానా యాంకర్ ఒక ఆవిడ నన్ను అడిగేటప్పుడు క్వశ్చన్ అడగడమే విచిత్రంగా అడగడం. ఆడపిల్లని ఆడపిల్లలా చూడాలి కదా! హ్మ్. క్వశ్చన్ ఏంటంటే ఆడపిల్లలా చూడడం కాదు. ఆడపిల్లని మనిషిలా చూడాలి కదా అన్నాను. క్వశ్చనే రాంగ్. ఫస్ట్ అంతే. ఫస్ట్ పాయింట్. మనిషిలాగా చూడాలి. ఫస్ట్ ఆడపిల్ల మనిషిలా చూడరా? ఆడపిల్ల చూడటం వల్ల వస్తున్నాయి సమస్యలండి గట్టిగా చెప్పాలంటే. ఆడపిల్ల కాదు నేను ఎలాంటి ఫ్యామిలీస్ చూసొచ్చానో, నేను ఎలాంటి దీంట్లో వచ్చానంటే, ఇంట్లో మగాళ్ళందరికీ ఫస్ట్ భోజనాలు పెడతారు. ఏదైనా సంబరం, ఏదైనా ఫెస్టివల్ అయితే. వాళ్ళందరూ తినేసి వెళ్ళిపోగా మిగిలిన దాంట్లో లేడీస్ అందరూ తింటారు. ఇక్కడ ఈక్వల్ క్వాలిటీ
క్వాంటిటీ ఉండదు. ఉండదు బాస్. నేను క్వాంటిటీ చూసాను. కూడా. క్వాంటిటీ కూడా ఉండదు. పోనీ క్వాంటిటీ లేవని క్వాలిటీ ఉన్న తక్కువ క్వాంటిటీతో ఎంజాయ్ చేయొచ్చు కదా. ఇటువంటి ఇన్ఈక్వాలిటీస్ చూసి ఏంటి నేను ఇలా మాట్లాడుతున్నా, ఒక మగవాడిని అయ్యుండి చాలామంది నాకు తెలిసిన ఇళ్లలో, ఫ్రెండ్స్ ఇళ్లలో కానీ రిలేటివ్స్లో కానీ మగవాళ్ళు మా అడ్రస్ చేయరు ఈ పాయింట్. ఎందుకంటే యాక్సెప్టెడ్, వీళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు. ఎందుకు నీకు అవన్నీ అంటారేమో వీళ్ళు మహా నోరు తెరిచి మాట్లాడాల్సి వస్తే. ఎందుకు ఆ ఫస్ట్ ప్రయారిటీస్ పోతున్నాయి. మీరు రండి మేము వడ్డిస్తాం, మీరు ప్యాక్ ఆడుకోండి, అక్కడ మందు కొట్టేసి ప్యాక్ ఆడుకుని ఇక్కడికి వస్తే వడ్డించి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయినారు, మళ్ళీ ఆడుకుంటున్నారు, ఏం మిగిలేవు తిందాం మనం. అసలు ఫస్ట్ ఆ ప్రాక్టీసే తప్పు. సో ఇవన్నీ చూసి వస్తున్న నాకు రేపులు జరుగుతున్న వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది, ఎంత న్యాయం జరుగుతుంది అని దాని గురించి మాట్లాడాలా? అది మాట్లాడండి ఎవరైనా కూడా. అంతేగాని దీనివల్ల రేపులు జరుగుతున్నాయి, దానివల్ల రేపులు జరుగుతున్నాయి. ఇప్పుడు నన్ను అడిగిన యాంకర్ కూడా టప్పని పాయింట్లోకి వచ్చేసి నేను అసలు చాలా రిలక్టెంట్గా ఉన్నా ఇటు గురించి మాట్లాడకూడదని. ఆమె ఏమడిగిందంటే ఆడపిల్ల చూడాలి కదా అని మీరు ఎప్పుడైనా మగాళ్ళకి ఎందుకు చెప్పరు నన్ను అడుగుతుంది. ఆ మగాళ్ళకి ఎందుకు చెప్పరు, అరే చేయడం తప్పురా అది ఇది అని. నేను మగాళ్ళు చెప్తే వినేస్తారా అని. ఇప్పుడు తల్లిదండ్రులు ఒరే సిగరెట్ కాల్చరా అంటారు, వింటున్నాడు, పక్కకి తెలియకుండా కాలుస్తున్నాడు. ఒరే ఆ అమ్మాయితో తిరగరా అంటాడు, పక్కకి అటు తిరుగుతున్నాడు. అరే మీ ఫ్రెండ్స్తో ఆడితే వెళ్ళి ఆ మందు గట్ర తాకరా, అది వెళ్ళాడు తాగుతున్నాడు. అంటే చేసేవాడు అంటే మంచి చేయాలనుకున్నాడు, తల్లిదండ్రులు చెప్పబోనే చేస్తాడు. నాకు తెలిసి నిన్నో ఫ్యామిలీస్లో మందు విపరీతంగా ఏర్లై పాడే ఇళ్లలో ఒక్క పెగ్గు మందు తాగిన వాళ్ళు నాకు తెలుసు. సిగరెట్ చైన్ స్మోకర్లుగా ఉన్న తండ్రుల కడుపును పుట్టిన వాళ్ళు ఒక్క సిగరెట్ కూడా ముట్టుకున్న వాళ్ళు నాకు తెలుసు. తాగుబోతు రమేష్ ఫర్ ఎగ్జాంపుల్, సారీ అతను చెప్పాడు కాబట్టి అది పర్సనల్ మ్యాటర్ చెప్పాడు. వాళ్ళ ఫాదర్ పెద్ద డ్రంకర్డ్. ఆయన మనోడు ఒక్క బొట్టు ముట్టడు. ఆయన మంచి యాక్టింగ్ చేసేసరికి రమేష్ అన్న పేరు మీద చాలా మంది ఉండటం వల్ల తాగుబోతు రమేష్ పెట్టారు పేరు. వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్నే అతను చేశాడు. ఒక విధంగా వాళ్ళ ఫాదర్ ఈరోజు మనోడికి అన్నం పెట్టాడు. అంతే. ఇంకో విధంగా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎలాంటి మంచి చేద్దాం అనుకున్నాడు, ఎవరు ఎన్ని చెప్పినా తప్పులు చేయడు. ఎందుకు చేయడు? వాడికి దానివల్ల వచ్చే రిపర్కషన్స్ అది తెలుసు. అది తెలియనోడు నేను తప్పు. ఇందాక మళ్ళీ లూటీ సీన్కి వస్తున్నా. ఆ లూటీ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. అది అందరికి తెలుస్తుంది, అర్థం అవుతుంది కాబట్టి అది చెప్తున్నా. ఫస్ట్ ఎవరు తీసుకెళ్తున్నాడు అని చూసి అరుస్తారు, ఎలా తీసుకెళ్తాడు బుద్ధి లేదా, సెక్యూరిటీ పట్టుకోండి, పోలీసులు ఫోన్ చెప్పండి. ఆ సెక్యూరిటీ వాళ్ళు అక్కడ ఎవరో చూసి వదిలేస్తారు, అందరిని వదిలేశారు. చూసి వాళ్ళని వదిలేశారు అనగానే ఇంకొంతమంది వెళ్తారు. అరే వీళ్ళు కూడా ఒక 4, 5, 10 మంది వెళ్ళేసరికి ఇక్కడ ఉన్న 200 అది 900 మంది అవని 9,000 మంది అవని ఒక్కసారి వీళ్ళకి వచ్చే ఐడియా ఏంటంటే మనం కాదు ఎవడోటి తీసుకెళ్ళిపోతాడు, మనం ఎంతో కొంత తీసుకెళ్ళిపోదాం. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ డామినేషన్లో ఒక పార్టే రేపు. డామినేషన్ అంటే ఏంటి? నీ మీద నేను ఎక్కువ, నువ్వు నేను చెప్పినట్టు వినాలి, నువ్వు నేను ఏం చేసినా భరించాలి, నీ కన్నా నేను పవర్ఫుల్, నా పవర్ నీ మీద చూపిస్తున్నాను. అది రేపు తప్ప సెక్షువల్ ప్లెజర్ కాదు, అందాన్ని ఆరాధించడం కాదు. అలాంటప్పుడు బుర్కాలు వేసుకున్న ఆడపిల్లలు లేకపోతే ఫుల్గా చీరలు గట్రా కప్పుకున్న వాళ్ళు చిన్నపిల్లలను ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? అది దుర్మార్గం. దాని గురించి నేను ఏంటంటే మళ్ళీ అదే చెప్తున్నాను శివ, ఏమవుతుందంటే క్లబ్ చేస్తారు 2 విషయాలు. ఒక విషయం లాగానే మాట్లాడాలి. ఇప్పుడు మోడర్న్ డ్రెస్సింగ్ అన్నది ఎంతవరకు మనకు సమంజసం అనేది టాపిక్. ఆ టాపిక్ మోడర్న్ డ్రెస్సింగ్ ఉన్న ప్రతి ఆడపిల్ల ఎవరికి కోరికలు కలిగించదు. బికినీలు ఆ మాత్రం బికినీ షో అవుతుంటది. బికినీ షో మన ఫ్యాషన్ షోలో అవుతుంటాయి. అక్కడ చూసి ఎవడో మీద కిందకి వెళ్ళి కలబడిపోవట్లేదు, ఏం పడట్లేదు. ఒకటి వాడికి తెలుసు ఇది అందాన్ని ఆరాధించడం, ఆడపిల్లకి అందం ఉంది కాబట్టి అందమైన ఆడపిల్ల కనిపిస్తుంది కాబట్టి బొబ్బలే ఉందరా అనుకోవడం వరకు ఓకే. కానీ అదే అమ్మాయి అక్కడ ఐటెం సాంగ్ చేస్తుంది అనుకుందాం, ఒక డిఫరెంట్ లైటింగ్, మన స్ట్రిప్ బార్స్లో ఉంటాయి అలాంటివి. ఆమె స్ట్రిప్ బార్స్ చూడని వాళ్ళకి ఐటెం సాంగ్ల గురించి చూడని వాళ్ళకి ఒకసారి రిఫరెన్స్కి ఐటెం సాంగ్లో చూసే హీరోయిన్ మీద వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయి, మామూలుగా వేరే మంచి డ్యాన్సులు వేస్తూ స్టెప్పులు వేసి తీన్మార్లు చేసే అమ్మాయిని చూస్తే ఎలా ఉంటాయి. సో ఇట్స్ ఆల్వేస్ ప్రొవోకింగ్ దట్ ఈస్ కాజింగ్ సమ్ ఎఫెక్ట్. ఎగ్జాక్ట్లీ. ఆన్ ఇన్స్టాగ్రామ్ మన రీల్స్లో వాటిలో బట్టలు మార్చుకోవటాలు చూపించడం, ఉత్తునే క్లివేజీలు ఎక్స్పోజ్ చేయడం, అదంతా తెలుసు. అందరు లైక్ల కోసమే చేస్తారు, ఇది ఆ వ్యూస్ కోసం. ఎందుకంటే అందులో మానిటైజేషన్ ఉంది. ఆ మానిటైజేషన్ ఒక సినిమాలో హీరోయిన్ ఒక పలానా ఎక్కువ అమౌంట్ ఇవ్వడం వల్ల అమ్మాయి ఏదైనా చేయడానికి రెడీ అయ్యిందా, ఒక టైప్ ఆఫ్ షో. ఇప్పుడు సన్నీ లియోనా కన్నా ఎక్స్పోజ్ చేసిన వాళ్ళు ఎవరున్నారు ఇన్స్టాగ్రామ్లో, ఈ సో కాల్డ్ సెలబ్రిటీస్ తిట్టుకుంటారు.
సన్నీ లియోన్ బయటకు వస్తే ఎందుకు ఏం జరగట్లేదు? బాబా బాబా అవును కరెక్ట్. అంటే ఏవేవో అన్నీ చూసాం అమ్మాయికి సంబంధించి. కానీ అమ్మాయిని చూడగానే ఎందుకు రాదంటే, అక్కడ మళ్ళీ ఆ అమ్మాయి మాట్లాడే మాటలు దేని గురించి మాట్లాడుతుంది. అవును ఆర్ఫన్ పిల్లలు పెంచుకుంది. ఒక ఐడియలిస్టిక్ హస్బెండ్ ఉన్నాడు. కరెక్ట్ కరెక్ట్. వాళ్ళతో చాలా బాగుంటుంది. ఎప్పుడు ఎటువంటి షో ఆఫ్, ఎటువంటి పోస్టులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పిన హీరోయిన్సే అవును ఫుల్ 2 పీస్ బిక్ని వేసుకొని ఒక సాంగ్ డాన్స్ చేయాల్సి వచ్చింది అనుకుందాం. అవును షార్ట్ అయిపోగానే మీలాంటి వాళ్ళకి, సినిమా వాళ్ళకి తెలుస్తుంది. అవును షార్ట్ అయిపోగానే టవల్ టవల్ కప్పుకుంటారు. మరి అంతమంది చూస్తున్నారు కదా, అన్ని కోట్ల మంది చూస్తున్నారు కదా, అలా వదిలేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు అదే సన్నీ లియోనే చేసే ప్రొఫెషన్ నుంచి, ఏ ప్రొఫెషన్ నుంచి వచ్చిందా, నువ్వు ఆ ప్రొఫెషన్లో ఉన్నావు కదా, నువ్వు రా నాతో, ఎవడైనా అనగలడా? అందుకంటే అనలేడు. దట్ ఈస్ ద రెస్పెక్ట్ వాట్ దట్ గర్ల్ ఈస్ ఎర్నింగ్. ఆ అమ్మాయి కన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. లైఫ్ కరెక్ట్ బా. షీ కెన్ మింట్ డాలర్స్, షీ కెన్ మింట్ మనీ, షీ కెన్ డూ ఎనీథింగ్. నిజం నిజం. ఈ సో కాల్డ్ విమెన్ పవర్స్ ఏవైతే ఉండాలో ఆ అమ్మాయికి అన్నీ ఉన్నాయి. ఈ ప్రాసెస్లో ఒక ఆవిడ నన్ను విమర్శిస్తూ నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాజీ అన్నదాన్ని ఇతను వాడు వీడు అనలేదు. అంటే అది కూడా ఎక్కువ రోజులు పోదు, వస్తుంది. ఇప్పుడు నేను వాడు వీడు అనలేదు అన్నది హ్యాపీ ఫీల్ అవుతున్నా అని తెలిసిన తర్వాత ఆవిడ మొదలు పెడతాడు, ఏంటి అనేద్దాం రావు సరే మనం గుర్తుండిపోతాం అంతే. ఆవిడ విమర్శించింది ఏంటంటే, ఇంటికి తాళం వేసుకోమన్నాడు, అంటే దొంగలకి చెప్పే కన్నా నా ఇంటికి తాళం అంటే తాళం వేసుకుంటే వస్తువులు కాపాడుకోవచ్చు అన్నది కదా పాయింట్. అంటే వస్తువులాగా చూస్తున్నాడు కదా, ఇతను కూడా సామాన్లు అంటున్నాడు కదా, సింబాలిక్ అమ్మ అది. దొంగలు వస్తున్నారు అంటే తాళం అంటే డిఫెన్స్. కరాటే నేర్చుకోమని కూడా చెప్పొచ్చు, వస్తే మీదకి వచ్చాయి. తాళం వేసినా పగలు కొట్టేస్తే ఏం చేస్తాం అంటే, పగలు కొట్టేస్తే ఏం చేయలేము, హీరోలు లేవు మనం. కానీ ఏం చేయలేము కదా అని చెప్పి తాళాలు తీసుకుని కూర్చొని ఆ రెండరా అంటామా? పైకి ఇంకోటి అర్థం కాదు ఏంటంటే, మీరు ఎందుకు రేపిస్టులు చెప్పరు? రేపిస్టులు ఎవడు గుర్తిస్తాడు? చేస్తున్నాడు మనం చెప్పి ప్రయోజనం లేదు, చేయబోతున్నాడు రేపిస్ట్ అని మనకు తెలియదు. ఎందుకంటే వాడు స్కూల్ టీచర్ అయి ఉంటాడు, వాడు ఒక డాక్టర్ అయి ఉంటాడు, వాడు ఒక మంచి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అయి ఉంటాడు. అని నేనేమంటున్నా అంటే, అన్ని విచిత్రమైన రంగాలు, అంటే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళు కూడా మొలెస్టులు చేసిన చరిత్రలు మనం చూసాం కదా, కళ్ళ ముందు జరిగాయి ప్రతి రిలీజన్లో. అలాంటివి జరుగుతున్న టైంలో మనం ఎవరిని గుర్తించి ముందు క్లాస్ పీకి చెప్పాలి? ఎవరైతే మనకి ప్రవచనకర్తలు ఉన్నారో, మతాల్ని ప్రమోట్ చేసే వాళ్ళు ఉన్నారో, వాళ్ళు కూడా తప్పులు చేసేస్తుంటే మనం ఎవరిని గుర్తించి చెప్తాం? అప్పుడు మనం ఏమంటాం, వాళ్ళ సంగతి చూద్దాం, వాళ్ళని ఏదో ఒకటి చేయాలి, పట్టుకోవాలి, ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలంటే అది కూడా ఇప్పుడు చెప్పేస్తాను, చట్టాలు గట్టిగా తీసుకురావాలి. ఒకడెవడో తప్పు చేస్తే పగిలిపోద్దన్న ఒకటి ఉందనుకోండి, ఎవడో పని చేయడు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, చాలా చిన్న ఎగ్జాంపుల్, మనం జ్యువెలరీ షాప్కి వెళ్తాం, అక్కడ సీసీటీవీలు ఉంటాయి, యూఆర్ అండర్ సీసీటీవీ సర్వేలెన్స్ రాసి ఉంటుంది, పెడతారు. నాకు రోజు అర్థం కాలేదు, అది అలా రాస్తే ఎవడైనా అసలు సీసీటీవీ అనేది తెలియకుండా పెట్టాలి, అప్పుడు కదా దొంగను పట్టుకోవచ్చు అనుకున్నాను నేను. నేను ఒకరోజు అడిగి నా ఫ్రెండ్ ఇది షాప్, ఎలా ఇప్పుడు సీసీటీవీ సర్వేలెన్స్ అని పెట్టావు, దానివల్ల నువ్వు దొంగను ఎలా పట్టుకుంటాడు, అది ఉండగా ఎందుకు దొంగతనం చేస్తాడు? అదేనా నా పర్పస్ అన్నాడు. చేయడు ఇంకా. ఫస్ట్ ఏంటంటే ఆ సీసీటీవీ పని చేస్తుందో లేదో కూడా అది తెలియదు, కానీ చేయట్లేదని ఆడు అనుకోకూడదు. రాశాడు ఎవరంటే సీసీటీవీ సర్వేలెన్స్ అనగానే ఫస్ట్ థాట్ చచ్చిపోద్ది, కుక్కలున్నాయి జాగ్రత్త, కుక్కలున్నాయి జాగ్రత్త టైప్లో. అట్లీస్ట్ వీడు గేట్ తీసినప్పుడు సౌండ్ రాకపోతే తెగించి వెళ్ళొచ్చు, ఆ సీసీటీవీ పని చేస్తుందేమో, చేయట్లేదేమో, కానీ చేయట్లేదని అనుకోకూడదు. దొరికిపోతే ఫస్ట్ వాడి మైండ్లోంచి ఆ థాట్ని బయటకు తీసేయాలి. నువ్వు రేప్ చేస్తే నీకు ఎంత ఘోరంగా ఉంటుంది, నువ్వు అమ్మాయిని మొలెస్ట్ చేస్తే నీకు ఎంత పెద్ద పనిష్మెంట్ ఉంటుంది, గట్టి పనిష్మెంట్ లేండి, అయిపోయింది. ఇప్పుడు రేపులు చేసి బయట తిరుగుతున్న వాళ్ళందరూ బాగా పొలిటికల్ సౌండ్ పీపులే. ఇప్పుడు మనం ఏమీ చేయలేమని అర్థమైపోయిన తర్వాత తాళాలు వేసుకోమంటాం, వాడి క్లాసులు పేయమంటావా? బుద్ధి ఉండద్దు ఇలాంటి మాటలు చెప్పడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి మనకు సంబంధించిన వాళ్ళు. కరెక్ట్, ప్రొటెక్షన్. ఇప్పుడు నువ్వు బ్యాంకులో ఎందుకు పెట్టుకుంటున్నావు డబ్బులు? ఏదైనా నువ్వు ఏ పని చేసినా ఫస్ట్ నీది నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఒక ఇన్సూరెన్స్ కడతావు, ఒక సేవింగ్స్ పెట్టుకుంటావు, భూములు కొంటావు, ఇన్ని చేస్తావు. ఇవన్నీ ఎందుకు? ప్రొటెక్షన్. నీకు కావాల్సిన సేఫ్టీ, నీ లైఫ్ కావాల్సిన సేఫ్టీని ఒక వస్తువు రూపంలో మారుస్తున్నావు. దాని వస్తువు అంటే ఎందుకంత బ్యాడ్ నేమ్ అయిపోయింది? నువ్వు శీలానికి సంబంధించిన దాంట్లో అది. ఇప్పుడు మళ్ళీ ఇది నేను మిక్స్ చేయడం టాపిక్. ఇప్పుడు వస్తువు అన్నా మళ్ళీ ఇది పెడతా, తప్ప ఇప్పటిదాకా మాట్లాడేది పక్కన పెట్టేస్తా. ఎందుకంటే ఉన్న మంచి తప్ప మిగతా ఎక్కడైతే అది బయటకు వస్తే అది ఎవ్రీబడి వాంట్స్ టు హ్యావ్ అన్ ఆర్గ్యుమెంట్ అంతే. ఇప్పుడు తల్లికి మించిన దైవం ఉన్నదా అని నేనంటే, ఎరా తండ్రి దైవం కదా, ఆ తండ్రి లేకపోతే నువ్వు తల్లి ఎలాగ ఎదురా మీ అమ్మ, ఇలాంటి మాటలు కూడా మాట్లాడేవాడు కోట్లాది లెక్కలో రెడీగా ఉంటారు.
సరే బాబు క్షమించండి, నన్ను మన్నించండి, టంగ్ స్లిప్ అయిపోయింది, ఏదో అనేశాను, తల్లిదండ్రులకు మించిన దైవం లేదు అంట. ఉమ్, అప్పుడు కొన్ని కోట్ల మంది వస్తారు, ఏంట్రా మీ అమ్మా నాన్న కన్నా దైవం చిన్నదా, ఉమ్, అంటే ఇది అంత నాస్తికుడువా నువ్వు, లేకపోతే అంత ఇదా అని ఏదేదో మాట్లాడు. సో వెన్ యు ఆర్ నాట్ గోయింగ్ టు ప్రూవ్ ఎ పాయింట్, నువ్వు అది మంచి ఉద్దేశమే, పిచ్చి పిచ్చి కంపారిజన్ చేయకండి. ఆ, వాడెవడో షర్ట్ ఇప్పు తిరుగుతాడు, వై షుడ్ మెన్ హ్యావ్ ఆల్ ద ఫన్ అని చెప్పి ఈ అమ్మాయి షర్ట్ ఇప్పుకొని తిరగలేదు కదా. ఉమ్, ఇప్పుడు ఇలాగనిస్తారు. ఇలాగన్న ఈ మాత్రం మాటకే విమెన్ రైట్, విమెన్ ఫెమినిటీని లేకపోతే విమెన్ హుడ్ని నువ్వు కొట్టేస్తున్నావు దెబ్బ, అసలు అంత నీచంగా మాట్లాడతావు అనకూడదు. ఇప్పుడు ఎందుకు హీరోయిన్లే మీరు చెప్పిన పెద్ద పెద్దనే ఇంకా పోన్ స్టార్ దాకా వెళ్ళిపోయాను ఉమ్, ఆడపిల్ల. అవును, అలాంటి వాళ్ళే బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటున్నారు ఇస్తే క్వశ్చన్. ఆమెకి ఎప్పుడు రేపు జరగలేదు. క్వశ్చనే లేదు, జరగదు కూడా. ఎందుకంటే ఆవిడ బిహేవియర్ ఎలా ఉంటుంది. ఇంకోటి చెప్తా, ఇప్పుడు నేను పేర్లు అనవసరం కానీ అంటే చాలా మంది గురించి ఉద్దేశించి చెప్తున్నా. ఒక డ్రెస్కి సంబంధించి జనం అంతా మీద మీద పడి కమెంట్స్ చేస్తున్నారంటే నువ్వేంటా బట్టలు వేసుకోవడం, ఆ వల్గర్గా అదే ఇది ఇలాంటి ఇదేంటి వేసుకోవడం అంటే అర్థం ఆ డ్రెస్సింగ్కి సూట్ అవ్వలేదని. నాతో చాలా మంది అన్నారు, పర్టికులర్ దీంట్లో మా ఆంటీ లాగా ఉంటుందిరా బాబు, ఈమె ఇలాగ అయిపోవడం అంటే ఒక మనిషి గురించి అన్నారు. ఆంటీ లాగా అంటే ఏంటి అక్కడ అర్థం అంటే నీకు ఆ డ్రెస్ సంబంధించి కాదు, దాటిపోయావు, నీ షేప్ అవుట్ అయిపోయావు అని చెప్పడం. అదే దాటిపోయావు. సో అది షేప్ అవుట్ అయిపోయి నువ్వు అలాంటి వేస్తే చూడలేకపోతున్నావు తల్లి, నువ్వు తీసే అని చెప్పడం అక్కడ పాయింట్. వాడు అలాగంటున్న ప్రాసెస్లో రకరకాలుగా ఏదో ఒకటి విమర్శించడం, ఆ పర్టికులర్ అమ్మాయిలు హర్ట్ అవడం లాంటివి జరుగుతున్నాయి. సో దానికి తోడు వాళ్ళు ఈ గొడవద్దు అని ఆపేస్తే ఒక పద్ధతి, లేదా మా పద్ధతిలో వెళ్తాం పెడచెవుని పెడతాం అదో పద్ధతి. ఈ రెండు హ్యాపీయే. కానీ తిరగబడే నువ్వు మా దీని గురించి మా రైట్ని ఎలా ఇచ్చేస్తున్నావు, నీ రైట్ కాదమ్మా, నీ రైట్ లెఫ్ట్ సెంటర్ గురించి మాట్లాడతాం, వాడు ఏదో అంటాడు. ఇటువంటి మాటలు అనిపించుకోవడం కన్నా యూ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్. ఈ మాటల్లో ఇంకొక మాట అన్నారమ్మా, చాలా ఇంపార్టెంట్. సావిత్రి గారు సౌందర్య గారితో పోల్చిన శివాజీ అదేదో అన్నాడు అనుకుంటా. సావిత్రి గారు, సౌందర్య గారు, మూడోది రష్మిక మందన అన్నాడంట. నాకు గుర్తుండే రష్మిక మందనతో పాటు సాయి పల్లవి పేరు కూడా చెప్పాడు. అవును, నేను శివాజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శివాజీని సమర్థించట్లేదు అన్న విషయం శివాజీ కూడా తెలుసు. ఎందుకు శివాజీకే తను సమర్థించుకోవట్లే, అవును, తప్పైపోయిందని చెప్పిన తర్వాత ఇంకా మనం కూడా ఎవడో సమర్థించేది. ఆయనే చెప్పాడు కదా, చెప్పాడు 36 hours నేను నిద్రపోలేదు ఈ టాపిక్ అవునా అని చెప్పాడు. చెప్పి ప్రెస్ మీట్ పెట్టి లేదు టంగ్ స్లిప్లు ఎలా ఇప్పుడు ఇంత మాట్లాడేస్తున్నాం, ఏది ఎలా దొరుకుతో తెలియదు, ఒకటి దొరలట్లేదు, అయినా ఇందులోంచి లాగుతారు. లాగి నువ్వు అలాగలా ఇప్పుడు అదే చెప్తున్నాను. ఆవిడేమంటుంది, ఆవిడ అంటున్నారు ఏంటిది, శివాజీ అన్నదాన్ని సమర్థిస్తున్నాడు ఇతను, అతను కళ్ళు కంపౌండ్ లాగా ఉంటే ఇతను అదేంటే టానిక్, అదేం ఎగ్జాంపుల్ అర్థం కావట్లేదు. మందు గురించి ఆవిడ మాట్లాడడం మళ్ళీ విచిత్రంగా ఉంది, మందుతో పోల్చడం, అందులో బెటర్ మందు అని చెప్పడం, ఇవన్నీ విమర్శించాలంటే అంతనే చేయొచ్చు. కానీ గొప్ప విషయం చెప్తా, నేను నిజంగా అనుకున్నా, కింద కమెంట్స్ చూసా, ఒక్కటంటే ఒక్క కమెంట్ పాజిటివ్గా లేదు ఆవిడ విషయంలో. ఏంటి హర్ష చెప్పింది నీకు ఇంకా అర్థం కాలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఒకటి చెప్తున్నాను చెప్పా, నేను ఇది ఎంజాయ్ చేస్తున్నానని ఈ నిమిషం చూసిన తర్వాత కొంతమంది రెడీ అవుతారు. అది కూడా చెప్తున్నాను. ఈడు కొంచెం నెగిటివ్ ఇద్దాంరా, చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాడు అంతే రీజను. నేను చెప్పిన పాయింట్ రాంగ్ అని కాదు, ఇంకోటి కాదు, ఈడు ఎందుకు అంత హ్యాపీగా ఉండాలి, ఏం కెలుగుదాం కొంచెం. ఫర్ ఎగ్జాంపుల్ బేబీ సినిమా ఉంది, వాడు మూవీ మళ్ళీ మన మీసం బేబీలోని నాగబాబు గారి కూతురు ఎవరైతే హీరోయిన్, ఆ డ్రెస్సింగ్ ఏదో మార్చుకొని ఇంటికి వస్తుంది. వచ్చినప్పుడు ఆయన ఇచ్చే లుక్ ఉంటుంది, నా కూతురికి ఏమైపోతుంది ఇలాంటి బట్టలు వేసుకుంది ఏంటి, వాడే క్యారెక్టరేషన్ అది ఎంత బాగా చేశారు ఆయన. చేసిన తర్వాత మదర్ కూడా ఏంటో మరి ఇలాంటి బట్టలు వేసుకున్నా అంటూ బాగున్నావే ఇందులో అంటే కూతురు బాగా చూసుకోవాలి, ఎవరికైనా ఉంటుంది చక్కగా. ఏమో హీరోయిన్లో వేసుకోలేండి మంచి బట్టలు, మేము వేసుకుంటాం, అది ఓకే. కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, అక్కడ నీకు ఎంత ప్రొటెక్షన్ ఉంది, అది ఇంపార్టెంట్. ఎందుకు ఇప్పుడు మీడియా ఇది అయిపోయిన తర్వాత పబ్లిక్ ప్లేసుల్లో క్యాజువల్గా వెళ్తున్న అమ్మాయిల చుట్టూ చాలా నార్మల్గా 15 మంది గ్యాదర్ అవుతారు. అట్నుంచి ఒకటి ఇట్నుంచి ఒకటి ఇలాగ వచ్చి మనం చూసే లాస్ట్ మూమెంట్ ఇక్కడ జరుగుతుందని బట్టి జరుగుతున్నంత వరకు మనకు తెలియదు. చూస్తున్నాడు మనకి 2 అమ్మాయిలు నడుచుకుని వస్తున్నాం, మనం ఏంటి ఏం జరుగుతుందో చూస్తాం. అడగడు ఈ 15 మంది అలా వలయంలాగా దగ్గరకు వచ్చి దే విల్ మొలెస్ట్ ద కోర్. అక్కడి నుంచి వచ్చే అమ్మాయిల రియాక్షన్ గురించి చెప్పకపోతే దుర్మార్గం అవుతుంది. అక్కడ బయటకు వచ్చే అమ్మాయిలు మన సినిమాలో చూపించారు నేర్చుకుంటారు, నవ్వుకుంటూ వస్తారు బయటికి. ఆ నవ్వు కాదు, అది ఏమైపోయింది మనకి
అంటే బయటకొచ్చిన తర్వాత అక్కడ ఆల్రెడీ చూస్తున్న వాళ్ళకి మాకేదో అయిందని అనిపించకూడదు. ఈ కామెడీ సీన్‌లు ఉంటాయి కదా! అవును. పడిపోయిన తర్వాత ధర్మం పడి కావాలని పడ్డా. అది కామెడీ సీన్ కింద బావుంటుంది. ఆడపిల్ల జరుగుతున్నప్పుడు ఏంటి, ఆళ్ళు నవ్వుకుంటూ పాపం అమాయకంగా బయటకొస్తున్నప్పుడు వస్తది. ఆళ్ళు ఏడిస్తే ఎలా ఉండేదో నాకు తెలీదు గానీ, నవ్వుకుంటా ఆళ్ళు వచ్చి ఏమీ జరగనట్టు నవ్వుకుంటూ వచ్చి, ఏంటి ఇలా అయిపోయిందని నిద్రలు పడతాయా పిల్లలకి ఇంటికెళ్ళాక? ఆళ్ళ ప్రైవసీ, అవును. వాళ్ళ ప్రైడ్‌ని వాళ్ళ ప్రైడ్. ఒకడొచ్చి పథకం ప్రకారం ఒకడొచ్చి ఓ 15 మంది చుట్టి టచ్ చేస్తున్నారంటే వాళ్ళేమి వీడియోలుంటాయి. ఇప్పుడు ఈ వీడియో తీసినోడు పోలీస్ కంప్లెయింట్ ఇవ్వచ్చుగా? ఏమీ జరగదు బాస్. ఏమీ జరగదు. ఎన్కౌంటర్ చేయాలి. 1, 2 చేస్తే పెద్ద ఇష్యూస్ అవుతాయి. ఒకళ్ళిద్దరికే పర్మిషన్ ఉంటది. లిమిటేషన్ ఉంటది. పర్మిషన్ కాదు. మిగిలిన వాళ్ళందరూ జువెనైల్ అని, మెంటల్‌గా ఆడు సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉందని, అసలు ఆడు కాదని, ఇంకోటని, కోర్టులో కేసులు అయ్యి పిల్ల పెద్దదై ముసలిదైపోయి చచ్చిపోద్ది. నిజంగానే. న్యాయం అయితే జరగదు. మాట్లాడొద్దు బాస్. ఏమైనా చేస్తే చేయండి. మాట్లాడ్డాలు ఆపేయండి దయచేసి. ఇదే నేను చెప్పేది. ఇదే నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇది చివరి అవకాశంగా తీసుకుంటున్నాను. వినేవాడు ఎవడైనా ఉంటే, ఎవడైనా కాదు, చాలామంది వినాలని నా కోరిక. ఉంటే ఈ వెధవ డిస్కషన్లు పెట్టి సామాన్లు అన్నాడేంటి, అది అన్నాడేంటి, ఎవరో బాగా అడిగారు. సామాన్లని ఎప్పుడో ఒకడెవడో ఒక ఆమెను అన్నాడు. అప్పుడేమో ఈ నోళ్ళన్నీ. అలీ గారు 'ఆది' సినిమాలో ఉంటదది. అడిగారు సినిమాలో ఉంటదది. ఓ అవునా? నాకు సామాన్లు బాగుండాలంటే ఎవడో ఒకడు ఉంటాడు. అది బాగా ఎక్కువైపోయింది కదా! ఒక ఆవిడ ఫ్రస్ట్రేట్ అవ్వడం. అదంతా ఫన్‌గా తీసుకున్నారు అమ్మాయిలు కూడా. ఎందుకు మీకు 'ఆది' సినిమాలో అలీ గారిది ఆడపిల్లలు ఇలా యేసుకున్నా వస్తామంటే, మేము గూడా ఎందుకు యేసుకోకూడదని ఇక్కడి దాకా షర్ట్ యేసుకొని అండర్‌వేర్ మీద వస్తాడు అలీ. అక్కడ మేము యేసుకుంటే తప్ప? మేము గూడా యేసుకుంటాం అంటే, "ఒరేయ్ బాబు చూడలేక చస్తున్నాం బట్టలేసుకోరా" అని చెప్తారు. ఇన్ని అంటే ఇయన్నీ ఒకటి కాదులే చాలా ఉన్నాయి డిస్కషన్. బాస్. ఎగ్జాక్ట్‌లీ.